మాటలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 259 పేజ్ నెంబర్. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా కూడా అనుకూలతను మీరు దయచేసారు దేవా, అందుకొరకే వందనాలు. గోవర్ధనగిరి ప్రాంతంలో ఈ ప్రజలు మీరు ప్రేమించి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవ ఓపిక కలిగి మీ సన్నిధిలో మీ మాటల కొరకు ఎదురు చూస్తూ దేవ ఇంతవరకు ఉన్నారు. అందుకొరకే స్తోత్రం దేవ. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ బిడ్డలతోనూ నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. ఈ సమయాన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని యేసుక్రీస్తు శక్తిభరితమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, అందరం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగం సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదివినటువంటి లేఖన భాగంలో మెఫీబోషెతు అని పిలువబడినటువంటి ఒక ఆయన కనపడుతున్నాడు. ఎవరు ఈయన అని చెప్పేసి అంటే, ఈయన చేసే పని ఏంటంటే అతడు యెరూషలేములో కాపురం ఉన్నాడు. ఎక్కడ కాపురం ఉన్నాడు? యెరూషలేము. అది వరకు ఎక్కడ కాపురం ఉన్నాడు అది తెలియదు, కానీ అతడు యెరూషలేములో కాపురం ఉన్నాడు. యెరూషలేము ఎక్కడిది అంటే, యెరూషలేము దేవుడు పుట్టినటువంటి స్థలం. అది యేసుక్రీస్తు పుట్టింది యూదయ బెత్లెహేము, యెరూషలేము పరిసర ప్రాంతాలలో. యెరూషలేము అనగా దేవుని యొక్క నివాసము ఉన్నటువంటి స్థలం అని అర్థం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటే, యెరూషలేములోకి వచ్చాడు. అక్కడ ఏమున్నాడు? కాపురం ఉన్నాడు. మనం ఎక్కడ కాపురం ఉన్నాం చెప్పండి? ఎక్కడ కాపురం ఉన్నాం? అమ్మ జాగ్రత్తగా చెప్పండి. ఎక్కడ కాపురం ఉన్నాం? గోవర్ధనగిరిలో మనకంటూ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మనం కాపురం ఉంటాం. కాపురము అనగా నివాసం చేసేది, బ్రతికేది కదా. కాకులు ఎక్కడ కాపురం ఉంటాయి? పక్షులన్నీ కూడా చెట్ల మీద కాపురం ఉంటాయి. జంతువులన్నీ ఎక్కడ కాపురం ఉంటాయి? అడవిలో ఉంటాయి. అవి అక్కడ కాపురం చేస్తాయి, పొదలల్లో, గుహలల్లో. పక్షులేమో చెట్ల మీద ఉన్నాయి, జంతువులేమో గుహలల్లో ఉన్నాయి, మరి మనుషులేమో ఇళ్లల్లో ఉన్నారు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఎక్కడ ఉన్నాడు కాపురం? యెరూషలేములో కాపురం ఉన్నాడు. యెరూషలేములో కాపురం ఉండి అతడు చేసిన పని ఏంటంటే, సదాకాలం. ఎంతకాలం చెప్పాలి? సదాకాలం అంటే ఎంతకాలం అమ్మా? కరెక్ట్గా చెప్పాలి. నో లిమిట్. అంటే దానికి హద్దు అనేది లేదు. సదాకాలం అతడు రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ఈ మాట అండర్లైన్ చేద్దాం. అతడు ఎక్కడ భోజనం చేస్తున్నాడు చెప్పండి? అతడు భోజనం చేసే స్థలం ఎక్కడిది? వెనకలు ఉన్న వాళ్ళు, అన్న మీకు అర్థమవుతుందా? రాజుగారు భోజనం చేసే బల్ల దగ్గర ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఒక రోజు కాదు, సదాకాలం బ్రతికి ఉన్న కాలం అంతా కూడా అతడు ఏం చేస్తున్నాడంట? భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాం? దేవుని ఆలయంలోనికి వచ్చాం.
భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 23వ అధ్యాయము ఆఖరి వాక్యంలో చెబుతూ ఇలాగ అంటారు. ఏమంటారో చదువుదాం. నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏంటంట దావీదు గారికి ఉన్నటువంటి ఆశ ఏంటి? నేను బ్రతుకు దినాలన్నీ కూడా అనగా సదాకాలం ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఎక్కడ? ఇల్లు వద్దా, సంసారం వద్దా, కాపురం వద్దా, ఏమి వద్దా? వద్దని కాదు దాని ఉద్దేశం. అవన్నీ ఉన్నా కూడా నేను ఎక్కడుంటానంటే దేవుని మందిరములో ఉంటాను. ఎక్కడ? చిరకాలం. ఏ కాలం? ఎండాకాలం ఒకటే కాదు, చలికాలం ఒకటే కాదు. చిరకాలం అంటే స్టార్టింగ్ టు ఎండింగ్, ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? దేవుని మందిరంలో. మనం ఎప్పుడు ఉంటాం చెప్పండి? ఆదివారం షెడ్యూల్. బహుశా ఇప్పటికీ కొంతమందికి చాలా ఎంత టైం అసలు ఇంకా రాలేదు, ఇంకా ఈ మనిషి వస్తాడు రాడు అసలు? అవునా? అసలు వస్తాడా రాడా? మాకు రోజు పనే అండి, ప్రతిరోజు పనే ఉంటుంది. దేవుని పని, ప్రతిరోజు దేవుని పని. ఇంట్లో ఉంటాననే కానీ ప్రియులారా, కాన్ఫరెన్స్ లో ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, ఏఎస్ఐలు ఉంటారు, ఇంకొక డిపార్ట్మెంట్లో ఇంకొకళ్ళు అన్ని రకాలుగా ఆల్ డిపార్ట్మెంట్స్. వాళ్ళందరికీ కూడా ఆత్మీయతలోనికి నడిపించడానికి దేవుడు ద్వారాలు తెరిచేయడు. దేవునికి స్తోత్రం. అందులో ఒక పాత్రగా నన్ను ఉంచేయడు. ప్రియులారా, గత దినం ఏమైందంటే నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. వాళ్ళకేమో మాట ఇచ్చింది, వాక్యానికి టైం అవుతుంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో అందరూ ఎదురు చూస్తున్నారు. నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. ఈలోపు ఆ కోఆర్డినేటర్ గారు ఫోన్ చేసి, అసలు సార్ జాయిన్ అవుతాడా, జాయిన్ కాడా, అసలు వస్తాడా రాడా, అసలు వాకింగ్ చెప్తాడా చెప్పడా, అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటి సమయం ఎంత అయింది? బహుశా ఇది భోజనం చేసే టైమా? ఒక కునుకుపాటు కూడా కునికే టైమే కదా. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఏం పర్వాలేదు, చెప్పండి, ఏం పర్వాలేదు. ఒక పూట కాస్త లేట్ అయితే ఆకలి ఎక్కువ అవుతుంది, ఆకలి ఎక్కువైతే ఎక్కువ అన్నం తింటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, సదాకాలం అతడు ఎక్కడ భోజనం చేస్తున్నాడు? సామాన్యమైన వ్యక్తి దగ్గరనా? ఎక్కడ? రాజనగరములో రాజుగారి బల్ల దగ్గర సదాకాలం భోజనం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్న అన్నాలలో ఒకరికి మీరు ఈడ ఉంటారా, అక్కడికి పోతారా? అమ్మా చెప్పండి, మిమ్మల్ని ఆయన పిలిచాడు అనుకోండి, మీరు ఈడ ఉంటారా, ఆడ ఉంటారా, అక్కడికి పోతారా? ఏమి ఇక్కడేమి? డిఫరెంట్ టేస్ట్. అవునా? తిన్నది తిన్నట్టు కాకుండా, ఉన్నది ఉన్నట్టు కాకుండా, గిన్నె నిండా, పల్లెము నిండా. ప్రియులరా, రాజుగారి యొక్క మర్యాద వేరే ఉంటది, రాజుగారి యొక్క భోజనం వేరే ఉంటది, రాజుగారి యొక్క బల్ల చాలా క్లీన్గా ఉంటది, చాలా శుభ్రంగా ఉంటది. ఇప్పుడు ఈ రాజుగారి గురించి అంత మాట్లాడితే, భూమికి ఆకాశానికి సర్వ సృష్టికి రాజు ఎవరు? ఎవరు? ఇప్పుడు ఆయన బల్ల దగ్గరికి మనం పిలుస్తున్నాడు. ఎక్కడికి? యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఎందుకు ఇంతసేపు ఇక్కడ నువ్వు కూర్చున్నావు?
పని పాట లేక కాదు, ఆయనతో పాటు భోజనం చేయడానికి, ఆయన భోజనం నువ్వు భుజించడానికి. ఈ వ్యక్తి సదాకాలం రాజుగారి బల్ల దగ్గర భోజనం చేస్తున్నాడు. రాజుగారి వైభవం ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ? రాజుగారి వైభవం ఎట్లా ఉంటుంది? ఏదో 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటో పళ్ళు, అరే పచ్చడి నుర్రా అని చేసి చెప్తాడా? రాజుగారి భోజనం ఎలా ఉంటది? అయ్యా అమ్మ, రాజుగారు భోజనం చేస్తే ఎలా చేస్తారు? మన బతుకులో ఒక్కరోజన్నా ఆదివారం 1 కేజీ చికెన్ తెచ్చుకుంటే అబ్బా ఇంక వద్దులే, చికెన్ ఏందన్నారు, చికెన్, ఒక 10 రొట్టెలు చేసుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి, ఒక 10 చపాతీలు చేసింటారా, తింటుంటే రొట్ట లేదు, అదే ఐటమే ఎప్పుడు అదే, దానికి ఎంతో తృప్తి పడిపోతుంది కదా. రాజుగారి బల్ల అలా ఉండదు, రాజుగారి భోజనం అలా ఉండదు. ఆ భోజనం దగ్గరికి రావాలంటే ఎంత అర్హత ఉండాలి, ఆ భోజనం చేయాలి అంటే ఎంత యోగ్యత ఉండాలి, ఆ భోజనం రుచి చూడాలి అంటే ఎంత యోగ్యులై ఉండాలి. అసలు ఆ బల్ల దగ్గరికి ఎలా రాణిస్తారు? ఆ బల్ల దగ్గరికి ఎలా రాణిస్తారు? మీ ఇంట్లో మీరు అన్నం తింటుంటే ఎవరైనా వస్తే వెంటనే కటన్ లాగేస్తారు. భోజనం చేస్తున్నాం కాసేపు ఆడున్నా అంటారు, లేదంటే మనం పోవాలంటే కూడా భోజనం అయితే చేయండి అని పక్కకి వచ్చేస్తాం, అవునా? అట్లాంటిది రాజుగారి బల్ల దగ్గర తనకు ఒక ప్రత్యేకమైన స్థానం, కుర్చీ వేసి, ఈ కుర్చీ ఎవరిది తెలుసా? ఈ కుర్చీ ఎవరిది? ఇది ఈ కుర్చీలో ఎవరు కూర్చోకూడదు, అతన్నే వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అవసరమైతే అతని రాక కోసం రాజుగారు భోజనం చేయకుండా ఎదురు చూస్తాడు. రాజుగారు భోజనం చేయకుండా ఎదురు చూస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇది పరలోకపు భోజనపు బల్ల. ఈ బల్ల దగ్గరికి నిన్ను నన్ను ప్రభు పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు పరలోకవాసివి. స్తోత్రం చెప్పండి. భూమి మీద బ్రతుకుతున్న పరలోకపు వాసివి అన్నా, అబ్రహ్మన్న, ఓకేనా? భూమి మీద బ్రతుకుతున్న పరలోకపు వాసివి. మీద కొన్ని మాటలు చెప్పాలి. ఇక్కడ తిన్నది ఇక్కడే పోతుంది, అవునా కదా? మరి అంత మొహమాటం లేకుండా, అంత నీచంగా, నికృష్టంగా, జీర్ణక్రియ, డైజెషన్ సిస్టమ్ నువ్వు కాదు కూడదంటే అదేమి దాపెట్టుకోదు, అదేమి బంగారులాగా కడుపులో అలాగే పెట్టుకుంటే నీకే ప్రమాదం. ఎన్ని రోజులు దాపెట్టేస్తావు? ఒకవేళ దాపెడితే, అవునా? దాని పని అది చేస్తా. నువ్వు తింటే దాని పని అది చేస్తూ ఉంటావు. నేను చెప్పేది ఏంటంటే, భూమి మీద మన ఇంట్లో తినే ఆహారం అంతా కూడా మన శరీరం కోసం. దేనికోసం చెప్పండి? దేనికోసం? శరీరం బ్రతకడం కోసం, నాలుక తృప్తి కలగడం కోసం, పంటికి తృప్తి ఉండడం కోసం. కానీ ఈ రాజుగారి భోజనం దేనికోసం? ఈ భోజనం దేనికోసం? ఆత్మలో బలపడడం కోసం, ఆత్మలో శక్తిమంతులం అవడం కోసం, ఆత్మలో వృద్ధి చెందడం కోసం, పరలోక రాజ్య ప్రవేశము కోసం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమవుతుందా? మీరు ఇంట్లో చికెన్ బిర్యానీలు తిన్నా, ఇంకోటి తిన్నా అది పని చేయదు. దేవుని బల్ల దగ్గర మీరు చెయ్యి వేస్తారే, ఇదే మిమ్మల్ని పరలోకానికి అర్హులుగా చేస్తుంది. చెప్పండి. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, బల్ల దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. బల్ల దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే, అతని 2 కాళ్ళు లేవు. ఏం లేవు. ఈరోజు మన కాళ్ళు ఉన్నాయి, కానీ మనం సంఘానికి రాము.
ఈరోజు మనకు చేతులు ఉన్నాయి, కానీ బల్లలో చేయడానికి మాత్రం మన చేతులు పనికిరావు. మన కళ్ళు ఉన్నాయి, కానీ దేవుని కార్యాన్ని చూడడానికి మాత్రం మన కళ్ళు పనికిరావు. మనకు నోరు ఉంది, కానీ దేవుని గురించి పాడడానికి, స్తుతించడానికి మాత్రం ఉపయోగించాం. ఆ వ్యక్తి కాళ్ళు లేవు, కానీ బల్ల దగ్గర చేరాడే. కాళ్ళు లేవు, కానీ రాజుగారి బల్ల దగ్గరికి వచ్చాడు. ఒక్క పూట కాదు, 2 పూటలు కాదు, సదాకాలం. అమ్మా వింటున్నారా? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నాన్న వాటర్ బాటిల్ పాస్ చేయండి, అక్కడికి వాటర్ బాటిల్ పర్వాలేదు అన్న. మీకు అర్థమవుతుందా? 2 కాళ్ళున్న మనం దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నాం. కానీ అతడు కుంటివాడు, అవిటివాడు, 2 కాళ్ళు లేవు, కానీ అతడు మాత్రం ఎక్కడికి వచ్చాడు? ఏం గొప్ప స్థితి కదా అది కదా ఆత్మీయత అంటే. ఆత్మీయ జీవితం అంటే అది కదా. కాళ్ళు లేవు 2, కానీ బల్ల కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతను. బల్ల యొద్ద భోజనం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతను. అవిటితనం తన శరీరానికి తప్ప తన మనస్సుకు, తన హృదయానికి లేదు. స్తోత్రం చెప్పండి. అవిటితనం, కుంటితనం తన బాహ్యానికే తప్ప తన ఆత్మకు లేదు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి మనస్సు ఉండదు, అన్ని బాగానే ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కానీ చప్పట్లు కొట్టరు, కానీ దేవుని కోసం ఇవ్వరు, కానీ దేవుని కోసం నడవరు, కానీ దేవుడు అన్ని ఇచ్చింటాడు. ఈ వ్యక్తికి 2 కాళ్ళు లేవండి, 2 కాళ్ళు లేవు, కానీ అతడు ఎక్కడికి వస్తున్నాడు? రాజుగారి బల్ల దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎంతమంది వస్తున్నారు బల్ల దగ్గరికి? క్రమం తప్పకుండా. ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. క్రమం తప్పకుండా రాజుగారి బల్ల దగ్గరికి క్రమం తప్పకుండా ఆ వ్యక్తి వచ్చినట్టుగా, సదాకాలం అతడు ఉన్నట్టుగా మీరు ఎంతమంది ఉన్నారు బల్ల దగ్గర? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులరా, అసలు ఈ వ్యక్తి ఎవరు అంటే, దావీదుకు అత్యంత ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడు ఉండేవాడు యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు ఈ మెఫీబోషెత్. ఇప్పుడు యోనాతానుని ఎవరిలో చూసుకుంటున్నాడు? అతని కుమారుడిలో చూస్తున్నాడు. అరే, మీ నాన్న నేను ఇద్దరు స్నేహితులనరా. అసలు ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం, సింహాసనం మీదకి వచ్చానంటే కారణం, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నానంటే కారణం, నేను బ్రతికి బట్ట కట్టగలిగాను, జీవించగలిగి ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నానంటే కారణం ఓ మెఫీబోషెత్. అందుకు కారణం మీ నాన్ననే. మీ నాన్న ఆ రోజు నాకు సహాయం చేసాడు. ఈ మాత్రం నేను నీకు చేయలేనా? అయ్యా, నా బతుకు అంత మంచిది కాదు, నా జీవితం అంత మంచిది కాదు, రాజుగారి సముఖంలోకి వచ్చేంత యోగ్యుని కాదు, అర్హుని కాదని అతనేమో అంటున్నాడు. ఏం పర్వాలేదు, ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, నేను బ్రతుకున్నంత కాలం, నువ్వు బతుకున్నంత కాలం తిండిని గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. హల్లెలూయా. బ్రతుకు గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దు. నీ భోజనం అంతా కూడా ఎక్కడ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, చెప్పండి, పచ్చని భోజనపు బల్ల దగ్గర పిల్లలు ఎట్లుండాలి? గిన్నె పట్టుకున్నాడు, మమ్మీ ముందు నాకే మమ్మీ నాకే అంత ఊడుసు అని ఒకడు అరుస్తుంటాడు. ఒకడు అన్నం వేసుకుంటాడు, ఒకడు కూర వేసుకుంటాడు. ఎవరికి ఏది పెట్టాలో అర్థం కాదు. ఈ ఒలివ మొక్కల కంప ఎట్లా తెలియదు. బయటికి కనుక పెళ్లికి కానీ పేరెంట్ని తీసుకొస్తే పరువు తీస్తాయి అన్ని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇతడు అవిటివాడు ఎందుకు అయ్యాడు? కుంటోడు ఎందుకు అయ్యాడు? ఈరోజు మన అవిటితనం ఏంటి? ఆత్మీయ అవిటితనానికి కారణం ఏంటి? మన ఆత్మీయ స్థితికి లోపం ఏంటి?
ఏంటి లోపం? మనం శరీరంలో బాగున్నాము కదా, మరి ఆత్మలు ఎందుకు బాగలే? ఎందుకు ఆత్మీయతలో పడిపోతున్నాం? ఎందుకు ప్రార్థనలో నిలకడ లేకుండా అయిపోతున్నాం? ఎందుకు సత్యం విషయంలో, న్యాయం విషయంలో, యథార్థత విషయంలో ఎందుకు తప్పిపోతున్న వ్యక్తులుగా ఉన్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. రండి ఈ మాటను చదివి నేను కన్క్లూజన్ ఇచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. 9వ అధ్యాయం మొదటి వాక్యం నుండి మనం చదువుదాం. మొదటి వాక్యం, నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడాయని దావీదు అడిగాను. హల్లెలూయా. ఏంటంట? సౌలు కుటుంబంలో అసలు వారసులు ఎవరైనా మిగిలి ఉన్నారా? మిగిలిలేరా? ఏం సార్, ఎందుకు సార్? అసలు బద్ద శత్రువు కదా ఎవరు? సౌలు. దావీదును ఎంటాడాడు కదా, కొండలలోకి లోయలలోకి తిప్పలేదా? అరణ్య పాలు చేయలేదా? మరి అట్లాంటి వాడికి ఉపకారం చూపిస్తానంటాడేంటిది మనిషి? అట్లాంటి వాడికి ఉపకారం చూపిస్తానంటాడేంటిది నాగరాజన్న? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అదే మనం కనుక ఎవరి మీద పగబట్టేమనుకో, మనం ఏం చేస్తాం? కక్ష పెంచుకున్నాం అనుకో. అసలు పెంచుకోవచ్చా? ఏదో ఒకటి చెప్పండి తొందరగా. అన్న, గొడవ పడవచ్చా పడకూడదా? అస్సలు ఉండకూడదు కదా. కోపం ఉండకూడదు, గొడవ ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. ఈ దావీదు బద్ధ శత్రువుగా చూసినటువంటి సౌలు ఆ కుటుంబానికి మేలు చేస్తా అంటున్నాడు. ఆ కుటుంబానికి మేలు చేస్తాను, ఆ ఇంట్లో ఏ ఒక్కరు ఎవరైనా బతికున్నారేమో కనుక్కో అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు లోకంలో తిరుగుతున్నాం మనం అందరం కూడా. మనమంతా ఎవరి మీద తెలుసా? ఒకప్పుడు సిలువకు శత్రువులం ప్రియులారా, వ్యతిరేకులం, అవమానకరంగా మాట్లాడిన వాళ్ళం, అలాగా బ్రతికిన వాళ్ళం. అయితే శత్రువులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. స్తోత్రం. వ్యతిరేకులమైన మనల్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన అంటారు, నేను ఉపకారం చేస్తాను. ఏ ఒక్కరైనా ఉన్నారేమో చూడు ఆ ఇంట్లో. ఇంత పెద్ద గోవర్ధనగిరి ఊరిలో ఆయన ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటే ఏ ఒక్కరైనా కనపడడానికి రెడీగా ఉన్నారా? ఏంటి ఆయన చేసిన ఉపకారం? దావీదేమో ఉపకారం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు ప్రాణాన్నే దారపోసేసాడు. ప్రాణాన్నే. ఇంతకంటే ఉపకారం ఎవరు చేస్తారు? ఇంతకంటే ఎక్కువగా ప్రాణాన్ని అప్పగించగలిగేంత ఉపకారం ఎవరు చేయగలుగుతారు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ ఆర్డినరీ పీపుల్. సామాన్యమైన వ్యక్తివి, ఆయన అసామాన్యమైన వ్యక్తి. అయితే ఆయన మన జీవితంలో ఉపకారం చేసాడు. చెప్పండి, మన జీవితంలో ఉపకారం చేసాడు. ఉపకారం అంటే అర్థం ఏంటిది? బదులు ఆశించకుండా చేసేది, స్వప్రయోజనమును ఆశించకుండా చేసేది. డబ్బులు లేదు, ఆస్తులు లేదు, అంతస్తులు లేదు, తన విలువైన ప్రాణాన్నే ఇచ్చేసాడు. తన విలువైన ప్రాణాన్నే నీ కోసం ఇచ్చేసాడు. ఈ ఉపకారం నీ జ్ఞాపకం ఉందా? ఈ ఉపకారం నీ జ్ఞాపకం ఉందా? మనం అందరం పాట పాడుతాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి వేలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, మీ చేతులయ్యి, ఏడాది దూడలనా,
వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో నీవు చేసిన ఉపకారములకు మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడ అందరం స్వరం ఎత్తుదామా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నడిపించుము ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. హల్లెలూయా. నేను ఉపకారం చేస్తాను, ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అని చెప్పాడు. ఎవరు? దావీదు సింహాసనంకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడండి. దావీదు ఆ మాట చెప్తే సౌలు ఇంటికి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టాడు. వాలంటీర్లు ఎవరు రాలే, ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి నెంబర్ ఎంత చెప్పు, నీ ఫోన్ నెంబర్ ఎంత చెప్పు, అవునా, ఏం అడగల. సౌలు చచ్చిపోయాడు, సౌలు కుమారుడు యోనాతాన్ చచ్చిపోయాడు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి రా, ఎవరైనా బతుకున్నారేమో చూడండి, బతికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి, వారికి నేను మేలు చేస్తాను, ఉపకారం చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. అదేంటి సార్, సౌలు నిన్ను ఇంత తరిమితే నువ్వు ఉపకారం చేస్తానంటవే, ఇంత బాధ పెడితే నువ్వు మేలు చేస్తానంటవే, నిన్ను ఇంత దుఃఖ పెడితే నువ్వు వాళ్ళకు ఉపకారం చేస్తానంటవే, అవన్నీ మర్చిపోండి. ఎవరైనా ఉన్నారేమో చూడండి ఆ ఇంట్లో. మీరు ఎప్పుడైనా ఇట్లా ఆలోచన చేశారా? షీబా అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, ఆ ఇంట్లో పని మనిషి. షీబా అనేవాడు ఆ ఇంట్లో పని మనిషి. అని పిలుచుకొని వచ్చారు, రే రాజుగారు పిలుస్తున్నారు రా. వచ్చాడు. సౌలు ఇంట్లో ఎవరైనా బతుకున్నారేమో చెప్పురా బాబు. సార్ సార్ సౌలు చచ్చిపోయాడు సార్, సౌలు కుమారుడైన యోనాతాను కూడా చచ్చిపోయాడు సార్. ఎవరు లేరా బతికి? సార్ యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు సార్. బతుకున్నాడా? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సార్ బతుకున్నాడు కానీ చాలా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు సార్. ఎందుకంటే అతడు బతుకున్నాడని తెలిస్తే అతన్ని కూడా చంపేస్తారు సార్. పైగా పైపెచ్చు వాడికి 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు ఇరిగిపోయాయి సార్. అదేంట్రా, బతుకున్నారంటే బాగున్నాడేమో అనుకున్నాను, 2 కాళ్ళు ఇరిగిపోయాయా? ఏం జరిగింది చెప్పాడు. సార్ వాడు చిన్న పిల్లోడు యోనాతాను వేటాడుతూ ఆ ఇంటి మీద పడి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడిని నేను ఎత్తుకొని పరిగెడుతున్నాను, కాపాడాలని, రక్షించాలి అని. పొరపాటున నా కాలు జారి కింద పడితే వాడు బోర్లు పడ్డాడు మోకాళ్ళ మీద. పడడంతోనే నరాలు చిప్పలు ఇరిగిపోయి నరాలు కట్ అయిపోయాయి. తప్పు నాదే సార్. వాడు బతికే ఉన్నాడు కానీ కాళ్ళు 2 ఎక్కడికి పోలేడయ్యా. నేను తప్పు చేసింది కాబట్టి ఆ రుణం ఎలాగైనా తీర్చుకోవాలని ఎక్కడికి పోయినా కూడా, ఏ పనికి పోయినా కూడా కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటున్నాను. హల్లెలూయా. నా భుజాన్ని వేసుకుంటాను,
నేను మోయలేను, అయినా నా భుజాన మీద వేసుకుంటాను, నేను మోసుకొని పోతూ ఉంటాను. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, నువ్వు సిలువను నీ భుజం మీద వేసుకున్నావా? మోస్తున్నావా? మోయలేకపోయినా కూడా నిన్ను కాపాడిందిగా, నిన్ను రక్షించిందిగా, నీకు విడుదలనిచ్చిందిగా, నీకు విమోచనగా మారిందిగా. ఈరోజు ఈ పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆ సిలువనే కదా కారణం. ఎంతమంది సిలువను మోసేవారికి ఉన్నారు? రక్షణ పొందితే అయిపోయింది, బాప్టిజం పొందుకున్న మీకు అయిపోయింది, ఇక మాకెందుకు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది, దేవుని వాక్యం మాట్లాడుతూ, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. దేన్ని వెంబడించాలి? దేన్ని మోసుకొని వెంబడించాలి? ఎవరు మోయాలి? ఎవరి సిలువను వారే మోయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఈ షీబా ఏం చేశాడు? మెఫీబోషెతుని ఎక్కడికి పోయినా కూడా మోసుకొని చెప్పండి, మోసుకొని, నిన్ను రక్షించిన సిలువను నువ్వు ఎందుకు మోయకూడదు? నిన్ను కాపాడిన సిలువను నువ్వు ఎందుకు మోయకూడదు? నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎందుకు మాట్లాడావు? ఇతను తప్పు నాదే సార్, తొందరలో పొరపాట్లు కాలు జారింది, వాడు కింద పడ్డాడు, కాళ్ళు రెండు ఇరిగిపోయాయి బాగున్నాయి, నాకు సమస్య కాదు. బతికున్నాడా లేదా? సార్ బ్రతికున్నాడు సార్, చాలు, ఇమ్మీడియట్గా తీసుకొని రాపోండి. పరుగు నెల్లాడు. మెఫీబోషెతు, రాజుగారు నీకు పిలిపించారు, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సిందే, అంతఃపురంలో అంట. దేవుని స్తోత్రం చెప్పండి. స్థితిగతులన్నీ మారిపోయాయి. ఇతను ఏమని మాట్లాడతాడో తెలుసా? 9వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. అయిపోయింది, నేను ముగిస్తున్నాను. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడలా నీవు దయ చూపుటకు నీ దాసుడువగు నేను ఎంతటి వాడను అనను. ఏంటి? చచ్చిన కుక్క లాంటి వాన్నయ్యా నేను ఎంతటి ఉన్నయ్యా? నేనేంది నీ బల్ల దగ్గరకు వచ్చేది ఏంది? నేనేంది ఆ బల్ల దగ్గర సదాకాలం ఉండడం ఏంటిది? అయ్యా, నా బతుకు, నా జీవితం అయ్యన్నొద్దు. నేను బల్ల దగ్గర నిన్ను కూర్చోబెట్టాలనుకున్నాను, ఆ స్థానం నీకు ఇయ్యాలనుకున్నాను. ఇక మీదట నువ్వు బతికి ఉన్నంత కాలం నువ్వు నాతో కూడా బల్ల దగ్గర భోజనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాళ్ళు లేకపోతేనే రావడానికి వీల్లేదని చెప్పానా? చెప్పండి. ఈ రోజుల్లో కొంతమంది స్నానం చేయలేదు కాబట్టి మేము ఆరాధనకు రామండి అంటారు, కొత్త బట్టలు లేవు కాబట్టి మేము రాము అంటారు. అవన్నీ కాదు. నీ అవిటితనం, నీ లోపం ఏది నిన్ను ఆపలేదు. స్తోత్రం చెప్పు. అవిటితనం ఆపేస్తుందా? నీ శారీరక సంబంధమైనటువంటి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు అని చెప్పేసి అంటే అది కారణమా? కాదు కదా. అవిటితనం అన్నది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో ఏం కావాలి? నీ ఆత్మ వర్ధిల్లడం ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆత్మలో సంతోషించడం ముఖ్యం, దేవుని సన్నిధానంలో ఆనందించడం ముఖ్యం, దేవుని సముఖంలో కనబడడం ముఖ్యం, ఆయన మందిర ఆవరణలో నిలబడడం ముఖ్యం. ఆయన బల్ల దగ్గర కనబడితే చాలు, నీకు కావలసిన ఆరోగ్యం అదంతా కదే పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. నీకు కావలసిన బలం అదే వచ్చేస్తుంది, నీకు కావలసిన శక్తి అదే వస్తుంది. నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? అమ్మా, ఎక్కడ ఉండాలి? ఇంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగించబోతున్నాను. అయిపోయింది. ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా ఆదివారం రోజు ఇట్టగా ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా సాయంకాలం కుటుంబ ప్రార్థన పెట్టేసుకున్నారు. కుటుంబ ప్రార్థన పెట్టేసుకున్న తర్వాత నేను ప్రార్థన చేసినగా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, లేడీస్ ఫస్ట్ అన్నాడు. ఇప్పుడు కూడా చూడండి, స్ట్రెంత్ అంతా వాళ్ళదే. దేవుని స్తోత్రం. మా మగవాళ్ళు వంట చేయరు, కసువు పట్టరు, అంట్లు తోమరు. కొన్ని ప్రార్థన కన్నా వద్దరంటే ప్రార్థనకి రాదు. మీరు ఇంట్లో పొద్దున్నే
మీరే ఫస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆదివారం కదా, అందులో లేడీస్ ఫస్ట్ కట్టి నువ్వే ప్రార్థన చేయి ముందు అన్నాడు. ఈరోజు వంత ఎవరిది? అక్కది. ప్రార్థన చేసావు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తే ఎస్ అంటాను, ఓకే అంటాను, నేను ఏకీభవిస్తాను, అవును దేవా అని నేను అంటుంటాను. అన్నా చెప్పండి. సార్ అక్క మొదలు పెట్టింది, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కనికర పూర్ణుడా, పోయిన నెలంతా కాపాడు, పోయిన వారం అంతా కాపాడు. అవును దేవా, నిజమే దేవా, నీకు స్తోత్రం అని ప్రార్థన ఇంకొంచెం ఒక పిచ్చికి వెళ్ళిపోయింది, ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది ప్రార్థన. ఆత్మలో తీవ్రత ఎక్కువైపోయింది. అక్క చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తుంది. ప్రభా, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించు. అవును దేవా రక్షించు. మా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కదలి. అవును దేవా కదలి. అన్న కూడా చాలా తీవ్రతలోకి వెళ్ళిపోయాడు. ఈ లోపు ఎక్కడి నుండి వచ్చింది మాయదారి పిల్ల ఒకటి, మాంసం వాసన పట్టుకొని మియావ్ అనుకుంటా వచ్చి ఆ ఇంట్లోకి వచ్చింది. అది ఆదివారం. పిల్లి మియావ్ అనంగానే అన్న కళ్ళు తెరిచి, సింహం కళ్ళు తెరిచినట్టు కళ్ళు తెరిచి, ఏయ్ వంట చేసుకుంది మాకు, నీకేంటి లోపల? అక్క ఆత్మలో తీవ్రతతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలోండి మోకాళ్ళు దిగితే తర్వాత ముక్క కూడా పెట్టది అక్క. అందుకని చెప్పేసి అప్పుడు దాకా అవును దేవా తండ్రి స్తోత్రం అన్న అక్క ప్రార్థన చేస్తుంటే 2 చేతులు పోతే అంటాడు. దేన్ని అంటాడు? ఇది ఎక్కడి భాష? ఉష్ అంటాడు. అక్క ప్రార్థన దిగుతలా, అన్న ఎప్పుడో దిగేసి దాన్ని అదిలిచ్చే పనులు బట్టి అదేం పోతలేదు. లోపలికి పోయింది వంట రూమ్లోకి, గిన్నెలు. ఈ అన్న బాధ చెప్పనలివి కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బల్ల కాదు ఈ బల్ల, ఇది ప్రభు బల్ల. నీ గమనం పక్కకు తొలగడానికి వీల్లేదు, నీ మనస్సు చెదిరిపోవడానికి వీల్లేదు. కలువరి సిలువలో వేలాడుతున్న ప్రభువును చూడాలి, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని చూడాలి. ఈ రోజు ఈ స్థాయిలోనికి నువ్వు ఎలాగొచ్చావో అది గుర్తుపెట్టుకోవాలి. దాని కొరకు కృతజ్ఞుడు. అయ్యా, చచ్చిన కుక్క లాంటి వాణ్ణయ్యా, నాకేంటి ఇస్తాను? నీ బల్ల దగ్గర నువ్వు చేసే భోజనం, ఇది ఎవరి భోజనం? ఇది ఆయనే ఆహారముగా, ఆయనే మనల్ని బ్రతికించడానికి ఆయనే ఆహారముగా మారినటువంటి వైనం ఇది. ఆయన బల్లలో పాలు పంపులు పొంది నువ్వు ఎలా పాలు పంపులు పొందాలనుకుంటున్నావు? ఒకసారి మోకరిద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. నిన్ను బతికించుకోవడానికి, నీలో ఉన్న అవిటితనాన్ని తీసేయడానికి, నీలో ఉన్నటువంటి లోపాన్ని సవరించడానికి ఆయనే ఆహారముగా మారిన వైనం. సహోదరి సహోదరులారా, జీవితకాలం అంతా రుణపడిపోయాడు మెఫీబోషెత్. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అతన్ని మోసుకొని వెళ్తున్నాడు. పగవాడి ఇంటిలో మేలు చేయాలనుకుంటున్నాడు. పగవాడి ఇంటికి ఉపకారం చేస్తాను అంటున్నాడు దావీదు. మెఫీబోషెతు, నువ్వు బతికున్నంత కాలం నువ్వు నా బల్ల దగ్గరే ఇక్కడే నీ స్థానం, నా బల్ల దగ్గరే ఉండు, ఎక్కడ ఉండొద్దు, ఇక్కడే నువ్వు భోజనం చేయి. ప్రభు నీతో కూడా చేస్తాడు. నువ్వు బతికున్నంత కాలం ప్రభు బలలో పాలు పంపులు పొందు. అది లోపముంది, ఇది లోపముంది, నా కాళ్ళు లేవు, చేతులు లేవు, నేను లోపం కలిగిన వాడిని, నేను కుంటోన్ని, అవిటి వాడిని, నేను సరిగా బతకలేదు దేవుని కోసం. వద్దు ఈ మాటలన్నీ. సరి చేసుకో, క్రమపరచుకో. ప్రభువా, నేను అలాగ ఉండను ప్రభువా, అలాగే జీవించను ప్రభువా, నీ కొరకే బ్రతుకుతానయ్యా. చెబుదామా దేవునితో, చెబుదామా దేవునితో. ఎర్రటి ఎండలో, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్న రక్షకుడు, నీ కోసం, నా కోసం భారమైన సిలువను మోసిన వాడు,
నిన్ను బ్రతికించుకోవడం కోసం తను బలైపోయాడు. నన్ను బ్రతికించడం కోసం, నా కోసం యాగమైపోయాడు. ఆయనే ప్రాణం పెట్టకపోయింటే, ఆయనే మేలు చేయకపోయింటే, ఆయనే ఉపకారం చేయకపోయిన ఉండింటే ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన అడుగుతున్నాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను. ఎనీబడి హియర్? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభువా, నేనున్నానయ్యా. నా కాళ్ళు సరిగా లేవు, నా చేతులు సరిగా లేవు, నా హృదయం సరిగా లేదు, నా అంతరంగం సరిగా లేదు, కానీ నీ కొరకు బ్రతకాలని ఆశ.